నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల జెడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, అయినా గుర్తింపు లేదన్నారు. పార్టీ కోసం చేసిన సేవలకు కనీసం మర్యాద కూడా దక్కలేదన్నారు. వైసీపీ తనపై కక్షపూరితంగా వ్యవహరించిందని, కాంగ్రెస్లో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొంత ఇంటికి వచ్చాననే ఫీలింగ్ కలుగుతుందన్నారు కృష్ణారెడ్డి. కాంగ్రెస్ అభివృద్ధి కోసం కష్టపడతామని, పార్టీని అధికారంలోకి తెస్తామన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. శిల్పా రవి స్థానికేతరుడని, నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలంటూ వైసీపీ పెద్దలను గోకుల్ కోరారు. ఎమ్మెల్యే రవిపై విమర్శలు గుప్పిస్తూ హెచ్చరికలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో 2 దశాబ్దాలుగా స్థానికేతరుల కదంబ హస్తాల్లో నలిగిపోతున్న నంద్యాలకు విముక్తి కల్పించాలంటూ గోకుల్ ఇటీవల ఆత్మగౌరవ ఓదార్పు యాత్రను కూడా చేపట్టారు. అయితే గోకుల్ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరాచకాలన్నీ బయట పెడతానంటూ ఎమ్మెల్యే రవికి బహిరంగంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఓదార్పు యాత్రను అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గేదేలే అంటూ అనంతరం గోకుల్ మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. గోకుల్ స్వగ్రామం భీమవరంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. మరోవైపు గోకుల్ కార్యాలయం పోలీసుల ఆధీనంలోకి వెళ్ళింది. విషయం తెలిసిన గోకుల్ అభిమానులు భారీగా చేరుకున్నారు. నంద్యాల భీమవరం రహదారిలో పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎలాగైనా మౌనదీక్షను అడ్డుకోవాలని పోలీసులు భావిస్తుండగా మౌనదీక్ష చేసి తీరుతానని గోకుల్ తేల్చి చెబుతున్నారు. దీంతో నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నంద్యాల వైసీపీ జెడ్పీటీసీగా ఉన్న గోకుల్ కృష్ణారెడ్డి వచ్చే ఎన్నికలలో నంద్యాల అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే శిల్పా రవి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. జనాల్లో సింపతి పొందేందుకు లోకల్, నాన్ లోకల్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. మరోవైపు గోకుల్ కృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గోకుల్ యాత్ర గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులతో బ్రేక్ వేయించినట్లు సమాచారం. దీంతో నంద్యాలలో ఇద్దరు నేతల ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. మొత్తానికి గోకుల్ వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్లో చేరారు.